తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీరాజా కుమారుడు నటుడు మనోజ్ భారతీరాజా మరణించారు. సివియర్ కార్డియాక్ అరెస్ట్తో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ మరణించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మనోజ్ తాజ్మహల్, సముద్రం వంటి చిత్రాల్లో నటించారు. మనోజ్ మరణ వార్త తెలియగానే భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ ఈవెంట్ అయిన ఫార్ములా ఈ ఈవెంట్ను రద్దు చేశారని అన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ని, అంతర్జాతీయ ఈవెంట్ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? టెస్లా అనే ఒక కంపెనీ, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష, భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈరోజు ఇంకో ఈవెంట్కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం, తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష? తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష. ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం. అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి, ఆదాయం వస్తుంది రాష్ట్రానికంటే ఎవరిని మోసం చేస్తున్నారు? భద్రాచలం ట్రైబల్ మ్యూజియం బ్రోచర్ను అసెంబ్లీ ఆవరణలో మంత్రులు పొంగులేటి, సీతక్క విడుదల చేశారు. ఈ మ్యూజియం గిరిజన సాంప్రదాయాలను, వేష భాషలను, జీవన విధానాన్ని, హస్తకళలను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. గిరిజనుల సంస్కృతి వారసత్వాలకు వేదికగా ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్లో ఎర్రబెల్లి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్రమైన రంజాన్ మాసంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు బట్టలిచ్చేవాళ్లమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగ కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కనీసం పండుగ సమయంలో ముస్లిం సోదరులకు తాగునీరు కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శించారు. ఆల్వెన్ కాలనీ డివిజన్లో మా ఇన్ఛార్జ్ సతీష్రావు గారి ఆధ్వర్యంలో ఇలా ఇఫ్తార్ విందు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దగా ముస్లింలకు రంజాన్ పండుగ వస్తే ఆడపిల్లలకు బట్టలు ఇచ్చి, మగపిల్లలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. అది కూడా ఈ రోజున రద్దు చేశారు. ఇమాములకు 10,000 ఇస్తామని చెప్పి, మోజన్లకు ఇస్తామని చెప్పి అది మోసం చేశారు. ముస్లిం సోదరులను పవిత్రంగా ఈ మాసం రంజాన్ మాసంలో వాళ్ళు ఉర్దో రకంగా చేస్తూ ఉంటే వాళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున వాటర్ బంద్ అవుతూ ఉంది, కరెంట్ బంద్ అవుతూ ఉంది. మరి 1 మంత్ వాళ్ళు ముస్లిం సోదరులు పవిత్రంగా దేశంలో కాకుండా వరల్డ్లో కూడా ఈ రోజున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సక్రమంగా నీళ్లు సప్లై చేయమని చెప్పినప్పుడు కూడా వాళ్ళు సప్లై చేయకపోవడం, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి బట్టలు ఇప్పియమంటే వాళ్ళ బట్టలు ఇవ్వలేని పరిస్థితి. భగవంతుని పూజలలో కూడా మనం అందరం కూడా పార్టీలను పక్క పెట్టైనా సరే వాళ్ళకి మంచి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అల్లా కూడా అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలను నడిపే విధంగా అల్లా ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి. విజయవాడ టౌన్ ప్లానింగ్ విభాగంలో 3 అధికారుల బదిలీ అయ్యింది. విజయవాడ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ జీఎస్వి ప్రసాద్ను టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు.
ఇక పట్టణ మాస్టర్ ప్లాన్ సెల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. విజయవాడ చీఫ్ సిటీ ప్లానర్గా కె సంజయ్ రత్నకుమార్ నియామకమయ్యారు. విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రోలియం కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ డైరెక్టర్గా వి శిల్పాకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఏలూరు కలెక్టర్ పరిశీలించారు. పోలవరం వద్ద అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. మరో 4 రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. కూటమిలోని ముఖ్య నేతలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి బెర్తులు దక్కుతాయా అని ఆశావహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తనపై నమోదైన కేసులపై కాకాని గోవర్ధన్ స్పందించారు. ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే గళం విప్పుతున్నారని, కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారని ఆరోపించారు. ఇప్పటికి దాదాపుగా ఒక 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి. నేను జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ 5వ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా? పోలీసు వాళ్ళు కనపరిచింది. నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో. ఏమని? గోవర్ధన్ రెడ్డి అన్ని చూసుకుంటాడు, మీరు మైనింగ్ చేస్తేనని. నేను చెప్పలే, నాతో కాంట్రాక్ట్ లేదు కదా. కాబట్టి నేను చెప్పాను అని అంటే సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు. అందుకని నా అనుచరుడు అంటే దారిన పోయేవాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడైనా ఒక సాక్ష్యమో ఒక ఆధారమో వాళ్ళ ముఖం నాకు చూడడమో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్ సమస్తం జల్లిని పెట్టారు. ఒకవేళ మహా అంటే మమ్మల్ని ఏదన్నా 4 రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పాపం పోసాని కృష్ణమురళి మిగతా వాళ్ళందరినీ వంశీని వాళ్ళని ఏదో ఒక కేసు మీద పెట్టి ఆ కేసు మీద ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో. ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరూ లేరు. శ్రీకాకుళం జిల్లా 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షలో అవకతవకల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉపాధ్యాయులే కావాలని విద్యార్థుల వద్ద పేపర్స్ తీసుకుని చూచిరాతలకు ప్రోత్సహిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి 14 మంది టీచింగ్ ఉపాధ్యాయులు, ఒక నాన్ టీచింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసు పెట్టించి 5 విద్యార్థులను డిబార్ చేశారు. అయితే గత 3 రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇవాళ విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయులపై అదేవిధంగా విద్యార్థులపై డీఈఓ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. పేద విద్యార్థులను డీఈఓ కావాలనే కుట్రపూరితంగా డిబార్ చేసి ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. వెంటనే విద్యార్థులు, ఉపాధ్యాయులపై పెట్టిన క్రిమినల్ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారాన్ని అందిస్తారు. సో ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో 10th ఎగ్జామ్స్ అవుతున్నాయో ఈ నేపథ్యంలో మొన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు ఏదైతే మాల్ ప్రాక్టీస్ చేశారని చెప్పి కుప్పిలి మోడర్న్ హై స్కూల్ అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్కి సంబంధించినటువంటి దాదాపు 14 మంది టీచర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 5 మంది విద్యార్థులు కూడా డిబార్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఈ సెన్సేషనల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆ టీచర్స్కి మద్దతు తెలుపుతూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న టీచర్స్ అందరూ కూడా డిఈఓ ఆఫీస్ని ముట్టడించడం మనం చూస్తున్నాము. అయితే అసలు ఇందులో వాస్తవం తెలియదని చెప్పి డీఈఓ ఎలాంటి మెమోస్ కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధం లేని టీచర్స్ని కూడా దాదాపు సస్పెండ్ చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ సస్పెండ్ అయిన టీచర్స్ మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళు వర్షన్ ఏంటో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆ రోజు మీరు స్పాట్లో ఉన్నారా? అసలు ఏం జరిగింది?
ఆ రోజు మేము పిల్లల్ని సెంటర్ వద్ద దింపి, అంటే నేను ఒక విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఒక హిమబిందు అనేటటువంటి మా స్కూల్ అమ్మాయిని మా స్కూల్లో పర్మిషన్ మూమెంట్లో రిజిస్టర్లో మేము పర్మిషన్ లెటర్ రాసుకొని మేము ఆ తండ్రి కోరిక మేరకు ఆ అమ్మాయికి ఒంట్లో చాలా బాగాలేదు. ఆ కారణం చేత సెంటర్కి దిగబెట్టి ఒక గంట అక్కడికి దూరంగా ఉండి ఆమె తాలూకా పరిస్థితి పర్యవేక్షించవలసి వచ్చింది. అంటే ఎప్పుడు ఫోన్ వస్తే వెళ్దామని. ఎప్పుడైతే ఫోన్ రాలేదో అప్పుడు గంట తర్వాత మేము స్కూల్కి వెళ్ళిపోదాము అనుకునే టైంలోని కుప్పిలి హై స్కూల్లో ఉన్నటువంటి నా సోదరుడిని ఒకసారి కలిసి 2017 తాలూకా సీనియారిటీ లిస్ట్ తీసుకుందామని వెళ్ళాను. ఆ టైంలో స్క్వాడ్ వచ్చి నానా హంగామా చేసి మా మీద అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టి మమ్మల్ని సస్పెండ్ చేశారు. అంటే మీకు అక్కడ సంబంధం లేదా అండి? వాస్తవంగా మీరు అక్కడ సెంటర్లో ఇన్విజిలేటర్గా కూడా వెళ్ళలేదు. నేను ఇన్విజిలేటర్గా కూడా వెళ్ళలేదు. నేను మామూలుగా సబ్జెక్ట్ టీచర్ని, యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్ని మా స్కూల్లో మేము వర్క్ చేస్తున్నాం. అయితే ఈ పిల్లల్ని దేబెట్టే పనిలోనే వచ్చాము. ఈ సోదరుని కలిసే టైంలోనే ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి ఒక టీచర్ తాలూకా సంబంధించిన టీచర్ తాలూకా జేబులో నుంచి ఒక చిన్న స్లిప్ దొరికింది. ఆ స్లిప్ని మేము అందరము ఇక్కడుండి తయారు చేస్తున్నామని చెప్పి మా మీద ఆరోపణ చేసి ఎంత బతిమాలినా కూడా మా మాట వినకుండా చాలా అగ్రెసివ్గా మా మీద విరుచుకుపడ్డారు ఆ టీం కూడాను. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? నా పేరు కామేశ్వరరావు అమ్మ. జిల్లా పరిషత్ హై స్కూల్ కుప్పిల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఆ రోజు మొదటి 3 పీరియడ్లు నేను క్లాసులకి బోధన చేసి నా 4వ పీరియడ్ లేజర్ అని చెప్పి నా స్టాఫ్ రూమ్లో నేను వచ్చాను. ఆ సమయానికి స్టాఫ్ రూమ్లో 4 ఉపాధ్యాయులు ఉన్నాము. అందులో మా స్కూల్ స్టాఫ్ 2, బయట స్కూల్ స్టాఫ్ మా సోదరుడు వచ్చారు. అప్పుడే వచ్చి ఇంకా కూర్చోవడమైనా కూర్చోలేదు. హడాహుడిగా ఒక స్క్వాడ్ బృందం అని చెప్పి ఒక 10 మంది, సుమారు ఒక 10 మంది సిబ్బంది వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ మీ దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి నానా హంగామా సృష్టించేసి ఈ గదిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాయండి, వీళ్ళందరికీ కూడా సస్పెండ్ అనేది చేస్తాము అని చెప్పి మా పేర్లు రాసి సస్పెండ్ చేశారు. మీరు చెప్పండి, గతంలో ఎప్పుడూ లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో 14 మంది టీచర్లు సస్పెండ్ చేశారు. అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి? అంతేకాదు అవినీతి ఆరోపణలు కూడా మీ మీద డీఓ చేసిన సందర్భం ఉంది. అది పూర్తి వెనుకబడిన మత్స్యకార గ్రామాలండి. వాళ్ళకి IIITలో సీట్ల కోసం వాళ్ళు డబ్బులు వసూలు చేశారనేది అవాస్తవం. గత 3 సంవత్సరాలుగా ఇది ఆర్గనైజ్డ్ గా జరుగుతుందని కూడా ఆయన ఆరోపణ చేశారు. కానీ అందులో వాస్తవం లేదు. గత 3 సంవత్సరాల్లో కేవలం ఒకే విద్యార్థి మాత్రమే. డీఓకి ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటారు? ఈ డిఓ గారు జూలైలో రిటైర్ అవుతారమ్మా. రిటైర్ అయ్యే ముందు ఏదో ఒక సెన్సేషన్ చేసి ఆయన తన పదవీ కాలాన్ని పెంచుకోవడం కోసమని, ఆయన సెన్సేషన్ కోసమని చేసినటువంటిది. ఏదో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక ఏసీబీ రైడ్ లాగా వెళ్ళారు. కానీ అక్కడ ఏమీ లేకపోయేసరికి ఏదో ఒకటి సృష్టించాలి అనేటువంటి ఆందోళనతో ఆయన సంబంధం లేనటువంటి స్లిప్స్ ని అమాయకులైన విద్యార్థుల చేత వాళ్ళ చేతే తీయించి వాళ్ళకే బుక్ చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేశారు. సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా వచ్చారు. మరి వారితో కూడా మీరు మాట్లాడితే అసలు నిజంగా ఆ రోజు 10th ఎగ్జామ్స్ రాశారు కదా, అక్కడ ఏం జరిగింది? స్కాడ్ వచ్చే టీచర్ ఆ రోజు మేము ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసుకుంటాం టీచర్. స్కాడ్ వచ్చింది తెలిసి ఫస్ట్ ఒక స్కాడ్ వచ్చింది టీచర్. స్కాడ్ చూసుకుని వెళ్ళిపోయింది టీచర్. దత్తనాయుడికి ఫస్ట్ బెంచ్ నన్ను టీచర్. ఒక స్కాడ్ వచ్చింది టీచర్. నా కాల్ కింద సిప్ ఉందండి. ఆ సిప్ అంతే తీసి మేడం గారు తీసుకుంటారు టీచర్. సిప్ తీసుకుని నా ఆల్ టైం 10 పట్టుకెళ్ళి టీచర్. నాకు ఎగ్జామ్ రాసుకోమంటారు టీచర్. క్లాస్లోనే రాసుకోమని తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి ఒక అరగంట తర్వాత వచ్చేసి నావన్నీ పట్టుకెళ్ళి టీచర్. పట్టుకెళ్ళి మాతో బలవంతంగా లెటర్ రాయించుకుని ఒక సంతం పెట్టించుకుంటారు టీచర్. పెట్టించుకుని ఏమంతా లాస్ట్ సార్ మేము ఎగ్జామ్ సోమవారం నుంచి రాసుకొచ్చారు సార్ అంతే. మీరు ఆల్రెడీ జెరాక్స్ తీసుకుని 20 మీరు ఎగ్జామ్ కూడా మిమ్మల్ని ఎగ్జామ్ రానివ్వలేదా? మాకు ఎగ్జామ్కి తీసుకెళ్ళారు టీచర్. ఎగ్జామ్ కూడా మేము వెళ్ళాం. ఆ రోజు అంతా ఓఎంఆర్ అన్ని ఇచ్చారు టీచర్. సంతకాలు కూడా పెట్టిస్తారు. ఎగ్జామ్ ఇలా రాస్తామని టైంకి మళ్ళీ వచ్చి మాకు తీసుకెళ్ళిపోయి 3 గంటల సేపు రూమ్ లేస్తారు టీచర్. చూస్తున్నారు కదా, పిల్లలు అదేవిధంగా పిల్లల పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా అసలు అక్కడ ఏం జరిగింది, ఇలా డీఓ చర్యలు తీసుకోవడం చాలా దారుణం అని చెప్తున్నారు. పేరెంట్స్ కూడా టీచర్స్ మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయో, మాకు అంత డబ్బులు ఉంటే నిజంగా ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటాం, మేము అందరం చాలా కూలి పనులు చేసుకునే వాళ్ళం, మాకు అంత డబ్బు ఇచ్చే స్తోమత కూడా లేదని చెప్తున్నారు. అంతేకాదు మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. మరొక వైపు ఈ 14 మంది టీచర్స్ని ఏదైతే సస్పెండ్ చేశారో వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న టీచర్స్ అందరూ కూడా ఇక్కడ డీవీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ విషయం మీద ఇప్పటికే ఎంక్వైరీ కమిటీని అయితే వేయడం జరిగింది. మరి మొత్తం ఎంక్వైరీ కమిటీలో ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అంశం ఉంది. మరి మొత్తం విషయం మీద మీరేమంటారు చెప్పండి. ఇది గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నరసరావుపేట రోడ్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం మద్దతు ధర క్వింటాకు 18,000 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాకు 6,000 నుంచి 7,000 రూపాయలు ఉందని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఒరిగేదేమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళారులతో ప్రభుత్వం ఏకమై గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతన్నలు ఆరోపిస్తున్నారు.
ఇక రైతుల ఆందోళనతో నర్సరావుపేట హైవేలో రాకపోకలు స్తంభించిపోయాయి. నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా మాది తెలంగాణ. ఈ రోజు నేను వారం రోజులు అయింది, దాదాపు 7-8 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. రోజు ఈ వ్యవసాయ కమిటీ అనేది ఒక దళాలి చేతుల్లో నడుస్తుంది తప్ప రైతులకు ఏ రకంగా న్యాయం జరిగేటట్టు లేదు. ఇక్కడ బాగా చూస్తున్నా నేను, వస్తువులు వాళ్ళు 8,000 రూపాయల నుంచి 9,000, 10,000 రూపాయలే అది అంటారు తప్ప పోయిన సంవత్సరం మద్దతు ధర 18,000 నుంచి 24,000 రూపాయలు నడుస్తాయి. ఈ సంవత్సరం ఈసారి దాదాపు ఎంత డిఫరెంట్ అంటే 10,000 రూపాయలు లాసు. అంతా ఒకటే, దళాలంతా ఒకటే, ఈ కమిటీ మొత్తం ఒకటే. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఇవ్వలు వచ్చినట్టే సిండికేట్ అయ్యి ఇలా రైతుల్ని మోసం చేయడం తప్ప మద్దతు ధర అనేది లేదు. కనీసంగా ఒక ఎకరానికి 20-30 గంటలు మందు దుక్కి మంది వేస్తాం మేము. దాదాపు ఒక 50,000 రూపాయలు మిరపకాయలు తెంపేటోళ్ళు వేస్తాం. 10 మంది ఒక 50,000 రూపాయలు, 1,50,000 దాకా ఒక ఎకరానికి వచ్చేసి మాకు 1,50,000 వచ్చేది ఇక్కడ 1,00,000 రూపాయలు. మాకు 50,000 రూపాయలు మా నెత్తిన పడుతుంది. వారం రోజులు ఇక్కడ పండుకొని మా పిల్లలందరినీ ఇచ్చిపెట్టి మేము అప్పులేం కట్టుకోవాలి. మేము 10 మందికి ఏం కట్టాలి, పుల్లలకు డబ్బులు ఏమి ఇవ్వాలి. మేము ఎవరిని అడిగేటోళ్ళు ఎవరిని అడిగినా బిర్దులనారో గ్రామం నుంచి వచ్చాము. నేను మొన్న తీసుకొచ్చాను 33 టిక్కీలు తీసుకొచ్చాను. మొన్న వచ్చేసి 10,000 వేశాడు, ఈ రోజు 8,000 వేశాడు. రైతుకు గిట్టుబాటు ధర అనేది ఎక్కడ కల్పించడం లేదు. ఈ రోజు చూద్దామన్న కూడా ఇంకా 6,000, 7,000, 8,000 కూడా నడిచింది. 6,500 అంటే కోత కూలి వచ్చేసి కింటాకు వచ్చేసి 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 8,000 రూపాయలు ఖర్చు వస్తే ఇక్కడ 7,000 పడితే రైతు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ రైతు ఉన్న కదా ఈ రాష్ట్రం బాగుపడేది, ఈ దేశం బాగుపడేది రైతు గురించి కదా. రైతు గురించి రాష్ట్రాలు దేశాలు పట్టించుకోవా? రైతు అనేది బాగుంటే సంతోషంగా రాష్ట్రం కూడా బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది అనేది ఒకసారి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా గుర్తుంచుకోవాలనే విషయాన్ని మనవి చేస్తున్నాం. ఇక్కడ రాజకీయాలు కాదు, రైతు కోసం పోరాడుతున్నాం. ఏ రాజకీయం మాకు అవసరం లేదు. రైతుకు గిట్టుబాటు ధర లేనిది ఈ రోజు ఒక మందు బుట్టి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు అంటుంది. బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణకు రీతూ చౌదరి డిమ్మో కొట్టింది. పంజగుట్ట పిఎస్కు విచారణకు రావాల్సిన రీతూ చౌదరి విచారణకు హాజరు కాలేదు. విచారణకు రాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత 4 రోజుల క్రితం రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు గౌడవెల్లికి చెందిన మహేష్గా గుర్తించారు. ట్రైన్లో లైంగిక దాడికి యత్నించింది మహేష్ అని ఫోటో ఆధారంగా యువతి గుర్తించింది. ఏడాది క్రితమే మహేష్ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగానే ఉంటున్నాడు. నిందితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డైలీ అప్పటి నుంచి వీకెండ్ కావడం వల్ల బయటకు వెళ్ళి అక్కడ తిరిగి గ్లాస్ వేయించడం వచ్చింది. ఎంఐటీఎస్లో 7-10 ట్రైన్ నుండి ఎక్కింది. ఎయిడ్స్ భోగిలో అబ్బాయి వచ్చి దూరి ఇలా అవసరంగా ప్రయత్నించడం వల్ల తనకు తాను కాపాడుకోవడం కోసం రైల్వే స్టేషన్ భోగి నుంచి దూకేసింది. అలా ఇంజూరీ అయ్యి ఛత్తీస్గఢ్ దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. గత వారం జరిగిన 2 వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలతో పాటు తుపాకీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఎలుగుబంట్ల హల్చల్ జరిగింది. బాలికల గురుకుల పాఠశాల సమీపంలో ఎలుగుబంట్లు సంచరిస్తూ ఉండటంతో స్థానికులు, విద్యార్థులకు భయభ్రాంతులకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది కేకలు వేయడంతో ఎలుగుబంట్లు కొండ ప్రాంతాల్లోకి పరుగులు తీశాయి. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల
శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకొచ్చే భక్తులు తమ తాహతకు తగ్గట్టుగా చిల్లర నాణేల నుంచి బంగారు ఆభరణాల వరకు హుండీలో సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సామాన్య భక్తులు అధికంగా సమర్పించే చిల్లర నాణేలే టీటీడీ వార్షిక బడ్జెట్ ఆధారపడి రూపొందిస్తారు ఆర్థిక శాఖ అధికారులు. సామాన్యుడంటే భక్త ప్రియుడికి ఎంత ఇష్టమో హుండీ కానుకల ద్వారానే తెలుస్తోంది. ఎందరో సంపన్నులు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నా సామాన్యుడు హుండీలో వేసే కానుకలే బడ్జెట్లో సింహభాగంగా మారుతున్నాయి. టీటీడీ 2025-26 ఆర్థిక వార్షిక బడ్జెట్కు పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. 2025-26 వార్షిక బడ్జెట్ అంచనా 5,258.68 కోట్లుగా టీటీడీ అంచనా వేసింది. బడ్జెట్ అంచనా ప్రకారం ఇంజనీరింగ్ పనుల కోసం 350 కోట్లు ఖర్చు చేయనుంది టీటీడీ. హిందూ ధర్మ ప్రచార పరిషత్లో వివిధ ప్రాజెక్టులకు 121.50 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్కు 130 కోట్లు ఖర్చు పెట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కామన్ గూడ్స్ ఫండ్స్, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్స్, అర్చక వెల్ఫేర్ ఫండ్స్ కోసం 50 కోట్లు అందించనున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోసం 189 కోట్లు వ్యయం కానున్నాయి. ఇక హెల్త్ మరియు శానిటేషన్ కోసం 203 కోట్లు ఖర్చు చేయనున్నారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కోసం 191 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. టీటీడీలోని వివిధ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేయడం కోసం 156 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి